ఈ వీడియోలో రూస్టర్స్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 to 35 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. మైక్, ఈవో, డాన్ అండ్ గ్రెగ్. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తుంటారు అన్నమాట. వాళ్ళ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ కానీ, ప్రొఫెషనల్ పరంగా కానీ, పర్సనల్ పరంగా కానీ అండ్ సోషల్ ఎలిమెంట్స్ కి వాళ్ళు అడాప్ట్ చేసుకునే విధంగా కానీ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు వాటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేశారు, అసలు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ 4 ఫ్రెండ్స్ చుట్టూరు వాళ్ళ జీవితాల చుట్టూరు నడిచే స్టోరీయే రూస్టర్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలోకి వచ్చే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఇది 2022లో రిలీజ్ అయిన ఆల్ఫా మేల్స్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉంటుంది. దానికి రీమేక్ అయ్యా అదే స్టోరీ లైన్ అయితే ఫాలో అవడం జరిగింది ఈ సిరీస్ లో కూడా. ఒకవేళ మీరు అది చూడకపోయి ఉంటే కనుక ఇది చూడొచ్చు, వర్త్ వాచ్ అనిపిస్తుంది. ఒకవేళ ఆల్ఫా మేల్స్ కనుక చూసేసి ఉంటే కనుక ఇది చూడాల్సిన అవసరమే లేదు. నాకు ఎలా అనిపించిందంటే ఇట్ వాజ్ యావరేజ్ భయ్యా. మీకు కనుక క్యారెక్టర్ డ్రివెన్ కామెడీ షోస్ ఇష్టం అయితే కనుక మీరు ఈ సిరీస్ చూడొచ్చు. నాకేమైనా నచ్చినాయి అంటే పాజిటివ్స్ వచ్చేసి ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. సిరీస్ అంతా కూడా హ్యూమర్ మీద నడుస్తుంటుంది, మరి సీరియస్ గా అయితే వెళ్ళదు. ఈ ఎంటర్టైనింగ్ అన్నది ఆ ఫ్రెండ్షిప్ లో చాలా బాగా చూపించారని ఫీల్ వచ్చింది నాకు. అంటే ఆ 4 ఫ్రెండ్స్ చేసే కామెడీ కానీ, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కానీ అవన్నీ కూడా మంచి ఎంగేజింగ్ గా ఉంటాయి. వాళ్ళ మధ్య కెమిస్ట్రీకి, వాళ్ళు మాట్లాడుకునే సిచ్యువేషన్స్ కి చాలా రెగ్యులర్ గా మంచి ఫన్నీగా అయితే వర్కౌట్ అవుతాయి ఆ సీన్స్ అన్ని కూడా. అండ్ కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్ అనమాట. చాలా మందికి ఆ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ మెయిన్ లీడ్స్ పడే స్ట్రగుల్స్ కానీ, అంటే వాళ్ళు చేసే సీరియస్ ఈవెంట్స్ కానీ, కామెడీ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫెమిలియర్ గా ఉంటాయి. ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట ఆడియన్స్. నేనైతే కొన్ని సీన్లకి చాలా బాగా కనెక్ట్ అయ్యాను, మంచిగా నవ్వుకున్నాను కూడా నేను. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిన సిరీస్ అనేది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ భయ్యా. స్టార్ట్ అండ్ 6 ఎపిసోడ్ కూడా చాలా ప్రెడిక్టబుల్ గా అయితే ఉంటాయి. కొత్తగా అయితే ఏముండదు, డిఫరెంట్ గా కూడా ఏమనిపించదు. చాలా ఫ్లాట్ స్క్రీన్ ప్లే అయితే నడుస్తుంటుంది. అండ్ కొన్ని ఇష్యూస్ అయితే తీసుకుంటారు కానీ ఆ షోలో ఆ ఇష్యూస్ మీద ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వరు భయ్యా. జస్ట్ అయితే అలా అలా పై పైన టచ్ చేసి వెళ్ళిపోతారు. అవి సీరియస్ ఈవెంట్సే, వాటిని ఫన్నీ వేలో టచ్ చేయడానికి అయితే చూపిస్తారు కానీ అంత సీరియస్ గా, అంత డీప్ గా చూపించరు. అందువల్ల చిరాకు వస్తుంది. ఏదో పై పైన తేల్చేద్దాం అన్నట్టు తేల్చేస్తారు సిరీస్ తప్ప అంత సీరియస్ గా తీసుకుని చేయలేదు అనిపించింది. అందువల్లే కొంచెం యావరేజ్ అనిపించింది తప్ప అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ కామెడీ అన్నది కూడా చాలా చోట్ల చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. అంతగా నవ్వేం రాదు. ఎందుకంటే క్యారెక్టర్ డ్రివెన్ కామెడీస్ అన్నవి ఆ క్యారెక్టర్స్ చేసే పనులు అంటే చాలా ఫన్నీగా ఉండాలి. ఎక్కువగా నవ్వు రావచ్చు, నవ్వు రాకపోవచ్చు. ఇక్కడైతే చాలా సీన్లు వర్కౌట్ అవ్వలేదు నాకు, బట్ ఫ్యూ సీన్స్ మాత్రం భలే వర్కౌట్ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర టైం ఉండి ఏదైనా కామెడీ సిరీస్ కోసం చూద్దాం అనుకుంటే జస్ట్ 30 minutes ఎపిసోడ్ కాబట్టి ట్రై చేయండి. లేదు నాకు సిరీస్ బాగుండాలి, కామెడీగా ఉండాలి, సూపర్గా ఉండాలంటే నెట్ఫ్లిక్స్లో మర్డర్ మైండ్ ఫుల్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ అయితే ఉంటుంది. అది ట్రై చేయండి. అది మీకైతే సిరీస్ బాగుంటుంది, కామెడీ వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. మర్డర్ మైండ్ ఫుల్లీ చూద్దాం అనుకుంటే ఒకసారి చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేను పెట్టే డైలీ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఆడియన్స్ ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ అయితే ఖచ్చితంగా పెడతాను భయ్యా. ఒకవేళ నేను మిస్ అయితే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ మీకు కావాల్సింది మీరు అడిగితే నేను చూసి రివ్యూ పెడతాను. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.